భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. వ్యాసుడు శుకుని మిథులకు పంపుట. విష్ణువును చూచి భగవతి చిరునగవుతో, విష్ణు, నీవెందుకు ముగ్ధుడవగుచున్నావు? భగవతి మహాశక్తి ప్రభావమున నన్ను నీవు గుర్తించలేకున్నావు. ఆ పరాశక్తి నిర్గుణ, నీవు సగుణ పరబ్రహ్మవు. అట్లే నేను కూడా సగుణ శక్తిని. ఇప్పుడే నీ నాభి కమలము నుండి ప్రజాపతియగు బ్రహ్మ సృష్టి జరుగును. రజోగుణ సంపన్నుడై ఆయన సకల జగత్తును సృష్టించును. త్రిలోకములను రచించుటయందు సఫలుడగును. బ్రహ్మ రజోగుణమును ధరించియుండును. ఈ విశ్వమును రక్షించు కార్యమును నిర్వహించుము. నీ కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు అవతరించెను. ఆయనకు తామస శక్తి ప్రాప్తించును. ఆ రుద్రుడే కల్పాంతమునందు ఈ సృష్టిని సంహరించును. మధుసూదన, నీ నిచటనే ఉందును. ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉందును. నీ హృదయము నాకు నివాస స్థానము అనగా, విష్ణువు, దేవి, కొంచెం సేపటి ముందు నేను అర్ధశ్లోకమును వింటిని. అది మిగుల స్పష్టము. పరమ రహస్యమైన ఆ వాణి ఎవరి నోట నుండి వెలువడెను? దయతో దానిని తెలుపుము. అప్పుడు విష్ణువు మాటలను విని లక్ష్మీదేవి ముఖము వికసితమయ్యను. ఆమె నవ్వుచూ మిగుల ప్రేమతో చెప్పసాగను. విష్ణు, నేను సగణరూపునగచు చతుర్భుజ భగవతిని. నీవు నిర్గుణ ఆద్యాశక్తిని ఎరుగవా? ఆ నిర్గుణ భగవతియే ఈ అర్ధశ్లోకమును వచించెనని తెలుసుకొనుము. దీనిని పరమ పవిత్రముగు దేవీ భాగవత పురాణమని అర్థము చేసుకొనవలను. కళ్యాణప్రదముగు ఈ పురాణము వేద రహస్యముతో పరిపూర్ణమైనది. మహాదేవి యొక్క నోటి నుండి వెలువడిన ఈ వాక్కు సంపూర్ణ శాస్త్రముల సారము. ఆ దేవి భగవతి నీ ఎడల మిగుల ప్రేమ కలిగి ఉండును. అప్పుడు వ్యాసుడు మహాలక్ష్మి వచనములను వినిన తరువాత భగవంతుడగు విష్ణు దానిని మహామంత్రముగా భావించి హృదయమునందు శాశ్వతముగా నిలుపుకొనను. ఆ స్వామి నాభికమలము నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యెను. ఆయన దైత్యులకు భయపడి విష్ణువును శరణుజొచ్చెను. శ్రీహరి ఘోర యుద్ధము చేసి మధుకైటబులను దైత్యులను సంహరించెను. భగవతిని ఆద్యాశక్తిగా భావింపుము. ఆమెను ఆధారముగా చేసుకొని ఈ అగాధ జలమునందు సకల జగత్తు స్థిరమై ఉన్నది. ఆ భగవతి యొక్క చిత్ శక్తి నుండే నేను, నీవు, సమస్త ప్రాణులు ఉత్పన్నమైతిమని తెలుసుకొనుము. ఆ దేవి చెప్పిన అర్ధశ్లోకమే ద్వాపర యుగారంభమున విశదముగా వ్యాఖ్యానింపబడి దేవీ భాగవతమున పేరుతో ప్రసిద్ధి చెందును. విష్ణువు నాభికమలమున బ్రహ్మ విరాజమానుడై ఉండును. బ్రహ్మ తన పుత్రుడగు నారదునకు దీనిని బోధించును. నారదుడు దీనిని నాతో చదివించగా నేను 12 స్కందములలో విశదముగా దీని వ్యాఖ్యానించితిని. ఈ పురాణము నీవు అధ్యయనము చేయుము. పవిత్రత యందు ధర్మశాస్త్రముతో పోల్చబడును. వృత్తాసుర వధ, ఇతర అనేక కథలు కూడా వర్ణింపబడినవి. సంసార రూప సముద్రము నుండి ఉద్ధరించినటువంటి బ్రహ్మ విద్యకు నిలయము ఇందు 18,000 శ్లోకములున్నవి. ఈ విధముగా పలికిన వ్యాసుడు సుఖదేవునకు సూతునకు దేవీ భాగవతమును ఉపదేశించెను. కాని సుఖదేవుడు అలజడికి లోనై ఉండెను. నేను చెప్పిన మాటలు నీకు శాంతి కలుగదయనియు మిథిలా నగరమునందు జనకరాజర్షి కలడు. వేచెనుము పుత్ర, ధర్మపరుండాతడెరంగించిన తత్వమెల్లా. వ్యాసుడు సుకునితో, పుత్ర, నీవు మిథిలా నగరమునకు మహారాజగు జనకుని దగ్గరకు వెళ్ళుము. జనకుడు ధర్మాత్ముడని ప్రసిద్ధి కలదు. జనకుడు జీవన్ముక్తుడు. నీ అజ్ఞానమును దూరము చేయును. నీవు అతని దగ్గరకు వెళ్ళి నీ సందేహమును తీర్చుకొనుము. అతడు బ్రహ్మజ్ఞాని, పరమ పవిత్రుడు, సత్యవాది, సదా శాంతమూర్తి, యోగాభ్యాసి, నిరంతరము యోగమునందు ప్రీతి కలవాడు అని చెప్పెను. సుఖదేవుడు
తండ్రి రాజగు జనకుడు సంతోషముతో రాజ్యము చేయుచు అతడెట్ల జీవన్ముక్తుడయ్యెను. జలమునందుండు కమలపత్రము వలె దాని నంటకుండా ఈ జగత్తులో ఆ మహారాజెక్కడ ఉన్నాడో చూడవలెనని కోరిక యున్నది. భోగము స్వీకరించిన వాడు ఉత్తమోత్తమ పదార్థములందు అనుభవిస్తూ సుఖదుఖములను తెలుసుకుంటూ అతడెట్ల జీవన్ముక్తి కాగలడు? తండ్రి, నేను ఏ రాజును జీవన్ముక్తుడగుట చూడలేదు. నా మనస్సు శంకించుచున్నది. నేను నా సందేహము తీర్చుకొనుటకు మిథులకు వెళ్ళుదునని పలుకగా కుమారుని వ్యాసుడు కౌగలించుకొని పలుకుసాగను. కుమారా, జనకుని ద్వారా నీ సందేహము నివారింపబడిన తరువాత వెంటనే ఇచటకు రమ్ము. ఆ తరువాత వేదాధ్యయన తత్పరుడవే సుఖముగా నా వద్ద నుండుము అనగా శుకుడు తండ్రికి నమస్కరించి ప్రదక్షిణ చేసి వేగముగా వెళ్ళిపోయెను. శుకునకు మార్గమధ్యమున యోగులు, వానప్రస్థులు, శివోపాసకులు, సూర్యోపాసకులు, శక్తి ఉపాసకులు, విష్ణువును ఉపాసించువారు కనిపించిరి. అతడు క్రమముగా సుమేరు పర్వతమును, హిమాలయములను దాటి మిథులకు చేరుకొనెను. ప్రధాన ద్వారము దగ్గర ద్వారపాలకుడుండెను. అతడు సుఖదేవుని అడ్డగించి, మీరెవ్వరు ఇచటికెందుకు వచ్చితిరి? ఏ కార్యము సఫలము చేసుకొనుటకు రావలసి వచ్చెను అని అడిగెను. సుఖదేవుడు ఏమియూ సమాధానము వసగలేదు. ఎండిపోయిన వృక్షం వలె చలించక నిలిచుండెను. అప్పుడు ద్వారపాలకులు, బ్రాహ్మణోత్తమ, మీరు మహా తేజస్సంపన్నులుగా తెలియచున్నది. మీ వంశమును, మీరు వచ్చిన ప్రయోజనమును తెలిపి తదుపరి స్వేచ్ఛగా దయచేసి నగరమునందు ప్రవేశింపుడు అనగా సుఖదేవుడు, ద్వారపాలక, నీవు ప్రభు కార్యమును చక్కబెట్టు సేవకుడికిదే ముఖ్య కర్తవ్యము అనగా ద్వారపాలకుడు శుకునితో, బ్రాహ్మణోత్తమ, సుఖదుఖములెట్లుండును? శ్రేయస్సును కోరువారు ఏమి చేయవలేను? శత్రువు ఎవరు? శ్రేయోభిలాషి ఎవరు? ఈ విషయములన్నీ నిర్ణయించి దయచేసి నాకు తెలుపుడు అని కోరగా, మనుజులు 2 తెగలు, ఒకరు రాగి, వేరొకడు విరాగి. రాగులు 3 విధములుగా నుందురు. వారు ఎవరంటే తెలిసినవాడు, తెలియనివాడు, మధ్యముడు. రాగి జనులు మూర్ఖుడు, చతురుడు అని 2 విధములుగా ఉందురు. చాతుర్యము 2 రకములు. శాస్త్ర చాతుర్యము, బుద్ధి చాతుర్యము. బుద్ధియును యుక్తము, అయుక్తముగా విభజింపవచ్చును. సుఖదేవుని ద్వారపాలకుడు, బ్రాహ్మణోత్తమ, నేను అర్ధజ్ఞాన శూన్యుడను. అన్ని విషయములను స్పష్టముగా వివరంగా చెప్పుమని కోరెను. శుకుడు, ద్వారపాలక, సారము లేని సంసారం నందు అనురాగం కలవాడు రాగి అని చెప్పబడును. భార్యను, పుత్రులను, ధనమును, గౌరవ మర్యాదలను విజయం పొంది అతడు సుఖించును. ఇవి సమకూరనప్పుడు దుఃఖమును అనుభవించును. దాని యందు విఘ్నము కలుగజేయువాడే శత్రువని తెలుసుకొనుము. అనురాగి అయిన పురుషుడు సదా సుఖమును చేకూర్చు మిత్రుడని చెప్పుబడను. మోహితుడు కానివాడే చతురుడు, మోహితుడయ్యేవాడు మూర్ఖుడు. ఏకాంతమున ఉంటూ ఆత్మచింతన చేయుట, వేదాంతమును స్వాధ్యాయనం చేయుట విరాగి అయిన పురుషునకు సుఖమును గూర్చును. జగత్తును గూర్చి చింతన చేయుట యందు ఆసక్తి చూపుట విరాగి జనులకు దుఃఖకరములగను. విద్వజ్జనులను కామక్రోధ ప్రమదాదులు రకరకములుగా శత్రువులుగా చెప్పబడును. ఆనందమే బంధువు, మిత్రుడగును అని చెప్పగా, అప్పుడు ద్వారపాలకుడు ఇతడు మహాజ్ఞాని అని నిశ్చయించుకుని శుకునకు దారి వదిలి మిథిలానగర ప్రవేశము కల్పించెను. శుకుని 2వ ప్రవేశం ద్వారము నుండి విలాస భవనము తీసుకుని వెళ్ళెను. అక్కడ సుఖదేవునకు విధిపూర్వకంగా అతిథి సత్కారములు చేయబడెను. అనేక మంది సౌందర్యవతులు విధిపూర్వకముగా స్వాగత సత్కారములు చేసిరి. పవిత్ర ఆత్మయగు సుఖదేవుడు ఆ స్త్రీలను తల్లుల వలె భావించుచుండెను. ఆ స్త్రీలు సుఖదేవునకు సుందరమైన శయ్యను సంసిద్ధము చేసిరి. అయితే సుఖదేవుడు దర్భలు చేతబట్టుకుని సాయంకాలపు సంధ్య చేయుటకు ఆసీనుడయ్యెను. సంధ్య తరువాత ఆయన ధ్యానస్థుడుగా రాత్రియందలి 1 జాము సమయమున సంధ్యాధ్యానములందు గడిపెను. 2వ జామున నిదురించి లేచెను. చివరి 4వ జామున మరలా ధ్యానములో గడిపెను. ఆ తరువాత స్నానము చేసి ప్రాతకాల సంధ్య వందనాది కార్యములు నిర్వహించి నిశ్చింతుడయ్యెను. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.